శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శివుని యొక్క రూపాన్ని మనం పరిశీలిస్తే దాని గురించి ఏ ఏ విషయాలు శివుని రూపం నుంచి మనకి తెలుస్తాయి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? శివుని రూపం గనక మనం చూస్తే ఆయన త్రిశూలం ధరించి ఉంటారు, డమరుకం ధరించి ఉంటారు, ఆయనకి ముక్కంటి మూడో కన్ను ఉంటుంది, అంతేకాకుండా పులి చర్మం కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఇలా అనేక రకాల ఆభరణాలుగా ఆయన పాములను ధరిస్తాడు. వీటన్నింటికి ఒక్కొక్క వస్త్రానికి లేదా ఒక్కొక్క అలంకరణకు ఒక్కొక్క అర్థం ఉంది. ఇంతకీ ఏమిటి అర్థం? శివుడికి ఆయన ధరించిన ఆ ఆకృతికి, శివస్వరూపానికి ఉన్న తత్వం ఏంటి, వాటి అర్థాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరమశివుడు తన ఆకృతితో ఒక్కొక్క విషయం గురించి మనకి వివరిస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం గమనించాల్సి ఉంటుంది. శివుణ్ణి మనం గమనిస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర త్రిశూలాన్ని చూస్తాం. మరి త్రిశూలం యొక్క అర్థం ఏంటయ్యా అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు గుణాలకు ప్రతీకలుగా ఆ శివుని యొక్క త్రిశూలంలో ఉన్న మూడు శూలాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మూడు గుణాలకి ఈ మూడు శూలాలు కూడా ప్రతిరూపాలుగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంకొక చేతిలో ఢమరుకం శివుడి దగ్గర మనం గమనిస్తాం. అయితే ఈ ఢమరుకం గురించి మనం చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో సైన్స్ కొంచెం అభివృద్ధి చెందిన సమయంలో నిజానికి ఆకాశం మనమేమో విశ్వం అని గనక మనం గమనిస్తే విశ్వం నుంచి ఒక దగ్గర ఢమరుకం యొక్క శబ్దాన్ని గ్రహించి ఆడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి శివుడు ప్రకృతిలో ఒక భాగమే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సరే, శివుడు ధరించి ఆ ఢమరుకు యొక్క శబ్దాన్ని ఏ స్వరూపం అంటారో తెలుసా? శబ్ద బ్రహ్మ స్వరూపం అని అంటారు. అంటే ఆ శబ్దం ద్వారా పుట్టుక సంభవిస్తుంది అనే విషయాన్ని ఆ ఢమరుకం ద్వారా శివుడు తన రూపంలో మనకి తెలియజేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే శివుడి తల మీద చంద్రవంకను మనం గమనిస్తాం. చంద్రుడు చేసిన తప్పుకి శివుడు అతన్ని అనుగ్రహిస్తూ తన తల మీద నివసించమంటూ తన తల భాగంలో శివుడు చంద్రవంకను ధరిస్తాడు. ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే తప్పు చేసే ముందు మనం ఏ విషయం గురించి అయినా సరే ఆలోచించాలి. దానికి కావాల్సింది ఏమిటి అంటే నిగ్రహం, మనస్సును నిగ్రహించుకోవడం. అప్పుడు ఆ తప్పు జరగదు కదా. దానికి కారణంగానే తప్పు చేసిన చంద్రుని అనుగ్రహిస్తూ ఆ చంద్రుణ్ణి చిన్న చంద్రవంకగా చేసి తన శిరస్సు మీద ధరించాడు అని చెప్పారు. కాబట్టి చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతీకగా చెప్తారు. మరి గంగాదేవి శిరస్సు మీద ఉంటుంది కదా, గంగాదేవికి అర్థం ఏంటబ్బా? నిజానికి గంగాదేవి శివుని రెండో భార్య అనేది చాలా మంది చెప్తుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే శివుడు గంగాదేవిని ధరిస్తాడు. గంగా అంటే జలం. నిజానికి శాశ్వతంగా ఉండే వాటిల్లో నీరు కూడా ఒకటి. కాబట్టి శాశ్వతత్వానికి ప్రతీకయే గంగాదేవి తన శిరస్సు మీద ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి శివుడి మెడలో ఉంటుంది సర్పం, శివుడి కాలుకి చుట్టుకొని ఉంటాయి సర్పాలు. అలా దేహం నిండా సర్పాలని భగవంతుడు ధరించి ఉన్నాడు. అదే పరమేశ్వరుడు, శివుడు ఎవరన్నా ఆ పరమేశ్వరుడే. కాబట్టి ముఖ్యంగా శివుడి గురించి మనం ఆయన రూపం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన సర్పాలు ధరిస్తాడు. దానికి అర్థం ఏంటి అంటే జీవాత్మలు ఈ సర్పాలు అనే విషయం మనకి తెలియజేసే విధంగా సర్పాలను ధరించి ఉంటాడు. ఈ జీవాత్మలు ఎప్పుడైతే పరమాత్మని పట్టుకుని ఉంటారో ఆయన తత్వం తెలుస్తుంది అని అర్థం చేసుకోవడమే ఈ సర్పాలని పరమేశ్వరుడు ధరించడం యొక్క పరమార్థంగా మనం తెలుసుకోవాలి. మరి శివుడు ఎప్పుడూ కూడా పులి చర్మాన్ని ధరించి ఉంటాడు కదా. ఎందుకు అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి అనే విషయం గురించి పులి చర్మాన్ని ఆయన ధరించి ఉంటాడట. మరి ఆసనం ఎక్కడ కూర్చుంటారు ఆయన అంటే పులి చర్మం వేసుకునే కూర్చుంటారు. ఎందుకు పులి చర్మం వేసుకుని కూర్చుంటారు? దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే కోరికలన్నింటికి కూడా దూరంగా ఉండమని శివుడు అలా పులి చర్మం మీద కూర్చొని ఉంటాడట. ఎప్పుడైనా సరే ఒక కోరిక పుట్టింది అంటే దానికి తగ్గ కర్మలు చేయాలి, దానికి తగ్గ ఫలితం మంచిదైనా చెడ్డదైనా అనుభవించవలసి ఉంటుంది. అదే కోరికే లేకపోతే కోరిక లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పులి చర్మాన్ని ఆయన ఆసనంగా చేసుకుని ఉంటాడట. ఆ తర్వాత శివుడు భస్మం ధరిస్తూ ఉంటాడు అని చాలా మంది చెప్తారు. భస్మం ధరించినవాడు పరమేశ్వరుడే అని చెప్తారు. భస్మం యొక్క గొప్పతనం గురించి చాలా రకాలుగా మనం వినే ఉన్నాం. మరి భస్మం దేన్ని సూచిస్తుంది అంటే
పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పడం గురించే భస్మం సూచిస్తుంది. ఎందుకంటే ఏ ప్రాణి పుట్టుక జరిగినా చివరికి ఏమైపోవాల్సిందే, భస్మీపటలం అయిపోవాల్సిందే, ఏమీ ఉండదు, చివరికి మిగిలేది భస్మం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత చేసినా సరే దానిలో మిగిలేది పరిశుద్ధత. భస్మం ఎప్పుడు కూడా పరిశుద్ధతని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన శవం యొక్క బూడిదనే శివుడు రాసుకుంటారు. అంటే అంత శుద్ధమైంది ఏది లేదు, అదంతా కూడా ప్రకృతిలో కలిసిపోయేదే, ప్రకృతిలో ఉండేది శివుడే అనే విషయాలన్నింటినీ మనం తెలుసుకుంటూ పరిశుద్ధతను సూచిస్తూ భస్మం ఆయన ధరిస్తాడు అని చెప్తారు. శివుడు 4 జింక కాళ్ళను పట్టుకుని ఉంటాడట. మరి ఏంటి ఆ 4 జింక కాళ్ళు అని మనం గమనిస్తే చతుర్వేదాలకు ప్రతీకలుగా ఆ 4 జింక కాళ్లను శివుడు పట్టుకొని ఉంటాడట. అలాగే నందీశ్వరుడు శివుడు ఉన్న ప్రతి చోట ఉంటాడు. ఎందుకు అంటే మన జీవితంలో మనం చాలా మందితో ప్రయాణం చేస్తూ ఉంటాం, కానీ అందులో చాలా విషయాలు మనకు చెప్తూ మనతో మంచిగా ఉండి ఎటువంటి గుణాలు లేకుండా ఉండే స్నేహితుడు అనొచ్చు, లేదా మంచి వ్యక్తి అనొచ్చు. అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. నిజానికి దాన్నే సత్సాంగత్యం అంటారు. అంటే మంచి విషయాల్ని బోధించే వ్యక్తులు మన పక్కన ఉండడం, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో శివుడు ఎప్పుడు కూడా నందీశ్వరుని పక్కన పెట్టుకుని మనకి సత్సాంగత్యం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాడట. నంది ఎప్పుడూ శివుడికి సేవ చేస్తాడు అని మనం చెప్తూ ఉంటాం. నిజానికి శివుడికి నందికి తేడా లేదు అనే విషయాన్ని కూడా పరమశివుడే స్వయంగా ఒకానొక సమయంలో చెప్పాడు అన్న విషయం మీకు తెలుసా? అంటే ఇక్కడ సత్సాంగత్యం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు శివుడు. మరిక అలాగే నంది ధర్మదేవతకు ప్రతీకగా కూడా ఉంటుంది. ఇక అన్నింటికి మించి శివుడు త్రినేత్రం, 3వ నేత్రం కలిగి ఉన్నాడు. ఏమిటి 3వ నేత్రం? అందరినీ భస్మం చేయడానికా, లేకపోతే కోపమా? ఎందుకు శివుడు 3వ నేత్రంతో ఉన్నాడు అంటే 3వ నేత్రం అంటే జ్ఞానం. ఎప్పుడైతే మన జ్ఞాన నేత్రం తెలుసుకోకుండా ఉంటుందో మనం అంధకారంలో ఎన్నో తప్పులు లేదా ఏవో మార్గాల్లో వెళ్తూ ఉంటాం. ఈ జ్ఞానం అనే వెలుగు ఎక్కడ చేరుతుందయ్యా అంటే మన ఆజ్ఞాచక్రంలో. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? 3వ నేత్రం ఎక్కడ ఉంటుందో అక్కడే ఆజ్ఞాచక్రం కూడా ఉంటుంది. కాబట్టి ఆజ్ఞాచక్రమే శివుడి యొక్క 3వ నేత్రం అని, అది జ్ఞానానికి సూచిక అని మనం తెలుసుకోవాలి. ఇలా శివుని స్వరూపం, ఆయన ధరించే ప్రతి ఒక్కదానికి ఎంతో గూఢార్థం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆపాదించుకోవాలని శివస్వరూపం మనకు తెలియజెప్తుంది. కాబట్టి శివుడి రూపానికి ఉన్న అర్థం కనుక మీకు నచ్చినట్లయితే, మీకు కూడా శివుడి గురించి ఇంకేమైనా విషయాలు తెలిసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి.